ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని ప్రశ్నించినందుకు హోటల్ సిబ్బంది ఓ కస్టమర్పై కత్తితో దాడి చేశాడు. విజయవాడ వైఎస్ఆర్ కాలనీ సర్కిల్లోని వెల్కమ్ హోటల్లో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి వెల్కమ్ హోటల్కు టిఫిన్ కోసం వెళ్లిన అబ్దుల్ కరీం ఉప్మా దోశ పార్సిల్ కావాలని ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళిచ్చిన దోశ పార్సిల్ తీసుకుని కరీం వెళ్లిపోయాడు. తీరా ఇంటికి వెళ్లి చూసిన తర్వాత పార్సిల్లో ఉప్మా దోశ బదులు ప్లెయిన్ దోశ ఉంది. ఇదేమిటని తిరిగి హోటల్కి వచ్చిన అబ్దుల్ కరీం హోటల్ సిబ్బందిని ఇలా ఎందుకు చేశారంటూ నిలదీశాడు. ఈ క్రమంలోనే హోటల్ సిబ్బందితో కరీంకు మాటామాటా పెరిగింది. అది గొడవకు దారితీసింది. సహనం కోల్పోయిన హోటల్ సిబ్బంది అబ్దుల్ కరీంపై కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన మెడపై తీవ్ర గాయమైంది. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ను బంధువులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇదిగోండి టిఫిన్ తేడా పెట్టాడనేసి అడిగితే గొంతు కోసాడు. వెల్కమ్ హోటల్ వీళ్ళు ఓనర్స్. అయితే కరీం బంధువులు హోటల్ యజమానులను నిలదీశారు. దీంతో వారు తప్పు జరిగింది, మేం ఏం కావాలని చేయమనలేదని వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. అయితే కరీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొత్తపేట పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ గొడవ జరిగితే కత్తితో దాడి చేస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో మనిషి ప్రాణాలు పోతే పరిస్థితి ఏమిటి అని అంటున్నారు. ఇలాంటి సంఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాకు ప్రూఫ్ అనేది కావాలి కదండి. అది రేపటి రోజు పొద్దున్నే వచ్చి అడిగామనుకోండి ఇక్కడ ఏం జరగలేదు అంటారు. ఏది నాది కాదు కదా కెమెరా, కెమెరా నాది మా వాళ్ళది కాదు కదా, అది కెమెరా మీది కదా. అది ఇలాంటి స్టాఫ్ నా మీరు పెట్టుకునేది బ్లేడ్ బ్యాచ్నా కోసాడు కదా. మాట వస్తే ఏం చేస్తారు? ఏది ఏది కత్తితో పొడిచిన తర్వాత చెప్తారా? అలాంటి వాళ్ళ